రెగ్యులర్‌గా చేసుకునే గోంగూర పచ్చడి మీకు బోర్ కొడితే ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు నచ్చి తీరుతుంది. మీరే కామెంట్ చేస్తారు చాలా టేస్టీగా ఉందండి అని చెప్పేసి. సో, ఫస్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను గోంగూరని గట్టిగా స్క్వీజ్ చేసుకున్న గోంగూరని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోగా నేను నా స్పైస్‌కి తగ్గట్టు ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకుంటున్నాను. మెంతిపిండి అస్సలు స్కిప్ చేయొద్దండి. టేస్ట్ అంతా దీంట్లోనే ఉంది. ఇప్పుడు నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. రెగ్యులర్ సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తే మనకి పచ్చడి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు, నేను వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే తగ్గించి వేసుకోండి. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని ఫ్రై చేస్తున్న గోంగూరలో వేసి 2 మినిట్స్ ఫ్లేమ్ మీద జస్ట్ అలా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. డెఫినిట్‌గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి.